మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు పార్టీ శ్రేణులు నిర్వహించిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. సోషల్ మీడియాలో వైసీపీ మహిళా నాయకురాలిని ఉద్దేశించి అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఘటనకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఈ సమయంలో కూటమి నాయకులు నిరసనను అడ్డుకున్నారు. అక్కడికి చేరుకున్న కూటమి నాయకులు నిరసనకారులతో వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కొందరు దాడికి ప్రయత్నించారు. అయితే దాడికి యత్నించిన వారిపై చర్యలు తీసుకోకుండా నిరసన చేస్తున్న మహిళలను పోలీసులు స్టేషన్కు తరలించారని మహిళలు చెబుతున్నారు. మహిళలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని ఆందోళనకారులు మండిపడ్డారు. తిరుపతిలో మహిళల నిరసనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ కావడంతో దీని మీద పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన చేసింది. తిరుపతిలోని జేబీ శ్రీనివాస్ మనుషులు మహిళలను చూడకుండా సోషల్ మీడియాలో దారుణమైన కామెంట్ చేస్తున్న పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు, ఇక్కడ భూ కబ్జా చేసి మహిళలను దూషిస్తున్న ఇదేమి సంస్కారం అంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులన్నీ కూడా ఇక్కడ చెబుతున్న పరిస్థితి. ప్రస్తుతం ఇదే అంశాన్ని మాట్లాడడానికి మరి కొంతమంది ఉన్నారు మహిళా నేతలు. చెప్పండి, అసలు ఏం జరిగింది? మాచర్ల రఘురాము, దేవదాస్ అనే వ్యక్తులు బోకుముండలు అని కామెంట్ పెట్టారు. ఏమన్నారు? జేబీ గారికి ఒక పదవి ఇస్తే తిరుపతినే అమ్మేస్తారన్నారు. అది నిజమే. జేబీ గారికి పదవి వచ్చింటే అమ్మేస్తుంటారు. 40 ఏళ్ల నుంచి జేబీ గారు పార్టీలో ఉండారు కదా. ఎందుకైతే ఒక పదవి కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేకపోయినారు అంటే రౌడీజం చేసే వాళ్లకు పదవులు ఇవ్వరని ఇంకా జేబీ గారికి తెలియదేమో. జేబీ గారికి తెలుసుకోవాలా. బోకుముండలు అనిపించింది కూడా జేబీ గారే. ఎలా అనిపిస్తారు? మీ ఇంట్లో ఆడవాళ్లు లేరా? మీ ఇంట్లో భార్య లేదా? బిడ్డలు లేరా? మమ్మల్ని బోకుముండలు అంటే మేమేమన్నా వీధిలో తిరిగే వాళ్ళ? మీ ఇంట్లో వాళ్ళు వీధిలో తిరిగే వాళ్ళు ఉంటారు, మీ వాళ్ళు తిరిగే వాళ్ళు ఉంటారు. మమ్మల్ని అడిగిన దానికి మాకు సారీ చెప్పాల్సిందే. వాళ్ళను పోలీస్ స్టేషన్ లో వేసి చిత్తగా బాధాల్సిందే. మమ్మల్ని అంటే ఊరుకునేదే లేదు. మా అభినయ్ రెడ్డి గారు భూ కబ్జా చేస్తా ఉంటే వెళ్లి స్పందించారు, ఆమెకు మద్దతు ఇచ్చారు. అది తప్ప వాళ్ళు భూ కబ్జా చేసుకునేది జేబీ రవినాయుడు వాళ్ళు. భూ కబ్జా చేసుకుంటే అంటే ముస్లాంకు తోడుగా పోయినారు, స్పందించారు. దానికి కామెంట్లో బోకుముండలు అని ఎలా మనం దారుణమైన కామెంట్లు ఇట్లా సోషల్ మీడియాలో పెట్టడంతో తిరుపతిలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ మహిళా లోకమంతా ఇక్కడ గాంధీ విగ్రహం ముందు నిరసన చేస్తుంటే మరోవైపు జనసేన వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ దాడి చేయడానికి. చెప్పండి, అసలు ఏం జరిగింది? పబ్లిక్ పోస్ట్ పెట్టడము ఈ రోజు మహిళలు చేసుకున్న దౌర్భాగ్యం. కూటమిలో ప్రతి ఒక్కరూ కూడా మహిళలకి ఇవ్వాల్సిన గౌరవాలు ఇవ్వకపోవడము మహిళలు చేసుకున్న దౌర్భాగ్యం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నో అరాచకాలు చేశారు. అవన్నీ కాకుండా ఈ రోజు మహిళలపై అసాంఘికమైన ఈ పోస్టులు పెట్టడము మహిళలందరూ కలిసి వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే పార్టీ తరపునే కాకుండా ఏ మహిళలను ఈ రోజు అలా అసాంఘికంగా మాట్లాడి ఈ దౌర్భాగ్యమైన పోస్టులు పెట్టారంటే వాళ్ళకి ఒక వ్యక్తిత్వం లేదు, ఒక తల్లికి ఒక అక్క చెల్లికి వాళ్ళు పుట్టలేదనేసి ఈ రోజు నిరూపించారు. వాళ్ళ అవసరాలకి తల్లి కావాలి, వాళ్ళకి పడుకోవడానికి ఒక భార్య కావాలి, ఒక అక్క చెల్లి అనేదని వాళ్ళకి అవసరాలకి బయటకు చెప్పుకోవడానికే తప్పించి వీళ్ళు వాళ్ళ దగ్గర ఎలా ప్రవర్తించాలో వీళ్ళకి తెలియదు. మద్యం మత్తు పదార్థాలకి బానిసలైన వీళ్ళు మహిళలకు గౌరవం ఇచ్చి వాళ్ళని కాపాడతారనే ఉద్దేశాలు అయితే మాకెప్పటికీ లేవు. శాంతియుతంగా నిరసన చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల మీద ఇక్కడ మరోవైపు కూటమికి సంబంధించిన నేతలు, నాయకులు, కార్యకర్తలందరూ కూడా దాడికి చేయడానికి కూడా వచ్చిన పరిస్థితి. దీంతో పెద్ద ఎత్తున పోలీసులు కావచ్చు, మహిళా పోలీసులందరూ కూడా ఇక్కడ మోహరించిన పరిస్థితి ఉంది. ఇక్కడ శాంతియుతంగా నిరసన చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలను కావచ్చు, కార్యకర్తలను కావచ్చు, వీళ్ళందరినీ కూడా ప్రస్తుతం పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్న పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. మరోపక్క ఇక్కడ దౌర్జన్యం చేయడానికి వచ్చిన
కూటమి ప్రభుత్వం యొక్క నాయకులను కావచ్చు, అదేవిధంగా వాళ్ళ కార్యకర్తలను కావచ్చు, ఎక్కడా కూడా వాళ్ళని ఇక్కడి నుంచి పంపించేశారు కానీ వాళ్ళ మీద అరెస్ట్ చేయడం కానీ స్టేషన్ కి తరలించడం ఎక్కడా చేయలేదు. మరోపక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద సోషల్ మీడియాలో దారుణమైన తిట్లు సోషల్ మీడియాలో పెట్టారు. ఒక కామెంట్ చేసి ఒక పోస్ట్ పెడితే దానికి సంబంధించి దారుణంగా తిట్ల పురాణం తిడుతూ పెట్టిన ఈ కూటమికి సంబంధించిన నేత ఇక్కడ దానికి సంబంధించి నిరసన చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ మహిళలందరూ కూడా ఇక్కడ చూడొచ్చు. మనం స్టేషన్ కి తిరుపతిలోని ఈస్ట్ పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా గాంధీ విగ్రహం ముందు శాంతియుతంగా నిరసన చేస్తుంటే మరోపక్క కూటమి సంబంధించిన నాయకులు ఇక్కడ దౌర్జన్యానికి పాల్పడడం, మరోపక్క ఇక్కడ ఎవరైతే శాంతియుతంగా నిరసన చేసిన వీళ్ళకి పోలీస్ స్టేషన్ కు తరలించడం అనేది ఇక్కడ పోలీసుల వ్యవహార శైలి కూడా మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దాడి చేయడానికి వచ్చిన వాళ్ళని ఇక్కడ అరెస్ట్ చేయకుండా నిరసన చేస్తున్న వారిని మాత్రమే ఇక్కడ స్టేషన్ కు తరలించడం అనేది ఎంత దారుణమనే పరిస్థితులు ఇక్కడ ఉందో మనం చూడవచ్చు. తిరుపతిలో రాష్ట్రం మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వాళ్ళ నేతల మీద భారీ స్థాయిలో ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి ప్రభుత్వం అణిచివేయడానికి ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది. ఇదే విధంగా కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తున్న తీరుని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. వెంటనే ఏదైతే ఆ పోస్ట్ పెట్టాడో అతను మహిళలందరికీ కూడా సారీ చెప్పాలి, లేదంటే మరింత ఉధృతంగా నిరసన చేస్తామంటూ కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ ఎల్లైతో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుపతి నుండి.